వెల్కమ్ టు ఎడ్యుకేర్. ఈరోజు మనం ఆర్డీబీఎంఎస్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ గురించి డిస్కస్ చేద్దాం. చాలామంది కామెంట్ సెక్షన్లో కామెంట్స్ పెట్టారు కదా, మాకు ఆర్డీబీఎంఎస్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కావాలని చెప్పేసి. దానికని నేను కామర్స్ డిపార్ట్మెంట్ నుంచి దీన్ని కలెక్ట్ చేశాను. అయితే మీ ముందు ఉంచడానికి నేను కొంత శ్రమ తీసుకోవాల్సి వచ్చింది. అయితే ఇది మీకోసమే కాబట్టి చేయక తప్పలేదు. ఓకే, లెట్ us స్టార్ట్. ఓకే, మీరు ఒక పెన్ను పేపర్ మీతో పెట్టుకోండి, నేను చెప్తా ఉంటాను, మీరు అక్కడ నోట్ చేసుకోండి. ఓకేనా? ఓకే, దెన్ ఫస్ట్ మీకు ఆర్డీబీఎంఎస్లో రేషనల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టంలో ఇక్కడ మనకు 5 యూనిట్స్ ఉన్నాయి కదా. ఈ 5 యూనిట్స్కి వెళ్ళి వెరీ ఇంపార్టెంట్ ఎస్ఏ టైప్ క్వశ్చన్సే చెప్తాను. అయితే షార్ట్ క్వశ్చన్స్ కూడా నేను కలెక్ట్ చేశాను, కానీ మీకు ఎగ్జామినేషన్లో ప్రస్తుతం ఉన్నటువంటి దాంట్లో మీకు షార్ట్ క్వశ్చన్స్ అడగట్లేదు, ఓన్లీ లాంగ్ క్వశ్చన్ ఎస్ఏ టైప్ క్వశ్చన్స్ అడుగుతున్నారు కాబట్టి అవే చెప్తాను. ఓకే, చూద్దాం. యూనిట్ 1లో ఏంటంటే ఎక్స్ప్లెయిన్ ఫైల్ బేస్డ్ సిస్టమ్ అండ్ ఇట్స్ అడ్వాంటేజెస్ ఓవర్ డిబిఎంఎస్. ఇది ఫస్ట్ క్వశ్చన్. సెకండ్ ఏంటంటే ఎక్స్ప్లెయిన్ 3 లెవెల్ ఆర్కిటెక్చర్ ఆఫ్ డిబిఎంఎస్ అండ్ ఇట్స్ నీడ్. ఆ తర్వాత ఎక్స్ప్లెయిన్ అబౌట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కీస్ ఇన్ డిబిఎంఎస్. డిస్క్రైబ్ ద ఈఆర్ మోడల్స్ ఇన్ డీటెయిల్. ఇవి ఎస్ఏ టైప్ క్వశ్చన్స్. ఓకే, యూనిట్ 2కి వెళ్తే ఎస్ఏ టైప్ లాంగ్ క్వశ్చన్స్. వాట్ ఈజ్ నేషనల్ ఎయిమ్స్ ఎక్స్ప్లెయిన్ చేయండి అన్నారు ఇక్కడ. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే ఎక్స్ప్లెయిన్ సీక్వెన్షియల్ ఫైల్ అండ్ మల్టీ కీ ఆర్గనైజేషన్ అని ఇక్కడ అడిగారు. ఆ తర్వాత ఎక్స్ప్లెయిన్ హీప్ ఫైల్ ఆర్గనైజేషన్ గురించి ఒకటి. ఆ తర్వాత క్వశ్చన్ ఏంటంటే ఎక్స్ప్లెయిన్ ఇండెక్స్ ఫైల్ ఆర్గనైజేషన్. ఓకే, ఇవి ఎస్ఏ టైప్ క్వశ్చన్స్ సెకండ్ యూనిట్లోకి వెళ్ళి. ఆ తర్వాత థర్డ్ యూనిట్లోకి వెళ్ళి ఏంటి అంటే ఇక్కడ షార్ట్ క్వశ్చన్స్ ఏమిలో అన్ని లాంగ్ క్వశ్చన్సే ఉన్నాయి. ఓకే, థర్డ్ యూనిట్లో ఎక్స్ప్లెయిన్ ఎస్క్యూఎల్ డిడిఎల్ కమాండ్స్ విత్ ఎగ్జాంపుల్. ఇది చాలా వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఆర్డీబీఎంఎస్లో. ఓకే, ఎక్స్ప్లెయిన్ ఎస్క్యూఎల్ డిఎంఎల్ కమాండ్స్ విత్ ఎగ్జాంపుల్. ఓకే, తర్వాత ఎక్స్ప్లెయిన్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జాయిన్స్ ఇన్ ఎస్క్యూఎల్. తర్వాత క్వశ్చన్ ఏంటంటే ఎక్స్ప్లెయిన్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్లాజెస్ ఇన్ ఎస్క్యూఎల్. ఎక్స్ప్లెయిన్ హౌ టు క్రియేట్ అన్ ఇండెక్స్ యూజింగ్ ఎస్క్యూఎల్ క్వెరీ. ఆ తర్వాత ఫోర్త్ యూనిట్ ఎక్స్ప్లెయిన్ ఇన్ డీటెయిల్ అబౌట్ ద కాంకరెంట్ ట్రాన్సాక్షన్ ఇన్ డిబిఎంఎస్. నెక్స్ట్ క్వశ్చన్ డిస్క్రైబ్ బ్రీఫ్లీ అబౌట్ 2PL, 2 phase లాక్ ఉంది కదా, అది 2PML మెకానిజం. ఓకే, తర్వాత క్వశ్చన్ ఇందులో థర్డ్ వన్ యూనిట్ 4లో ఎక్స్ప్లెయిన్ వాట్ ఈజ్ ఆప్టిమిస్టిక్ కాంకరెన్సీ కంట్రోల్. ఫోర్త్ వన్ వాట్ ఆర్ ద డేటాబేస్ బ్యాకప్ అండ్ రికవరీ. ఎక్స్ప్లెయిన్ ఇన్ డీటెయిల్ అబౌట్ డేటాబేస్ సెక్యూరిటీ అండ్ ఇంటిగ్రిటీ. ఇవి రెండింటి గురించి, డేటాబేస్ సెక్యూరిటీ అండ్ ఇంటిగ్రిటీ దీని గురించి. ఇంటీగర్ అనుకుంటాను, ఇక్కడ సరిగ్గా కనిపించలేదు. డేటాబేస్ సెక్యూరిటీ అండ్ ఇంటీగర్. సిక్స్త్ క్వశ్చన్ ఏంటంటే ఎక్స్ప్లెయిన్ డెడ్ లాక్ మెకానిజం. ఇది ఫోర్త్ యూనిట్లోకి వెళ్ళి. ఫిఫ్త్ యూనిట్లో వాట్ ఈజ్ డిబిఎంఎస్ అండ్ ఇట్స్ నీడ్, ఇట్స్ స్ట్రక్చర్. ఆ తర్వాత ఎక్స్ప్లెయిన్ డిబిఎంఎస్ అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్. వాట్ ఈజ్ క్లయింట్ సర్వర్ డేటాబేస్ ఎక్స్ప్లెయిన్ విత్ ఇట్స్ స్ట్రక్చర్. ఎక్స్ప్లెయిన్ అబౌట్ డేటా ఫ్రాగ్మెంటేషన్. ఎక్స్ప్లెయిన్ అబౌట్ డేటా రిప్లికేషన్. ఇవి 5 యూనిట్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్. అయితే ఇక్కడ ఒక విషయం చెప్తాను, మీకు 5 యూనిట్స్ ఉన్నాయి కదా. అయితే ఇక్కడ ఎగ్జామినేషన్లో మీకు 5 యూనిట్స్లోకి వెళ్ళి ఇస్తారు. అయితే మీరు చదవాల్సిన టెక్నిక్ ఏంటంటే ఏవైనా ఒక 3 యూనిట్లు చదవండి చాలు, 3 లేదా 2 చదవండి. ఎందుకంటే ఎగ్జామినేషన్లో వచ్చేది 4 ప్రశ్నలు మీరు ఆన్సర్ రాయాల్సింది కదా. అట్లాంటప్పుడు మీకు 10 క్వశ్చన్స్ ఇస్తే 10లోకి వెళ్ళి 4 సెలెక్ట్ చేయడం పెద్ద కష్టమేం కాదు. ఇంకోటి మీకు ఉన్నటువంటి 5 యూనిట్లో 3 ఏవైనా చదవండి, ఆ 3 వెళ్ళి ఏవైనా వస్తాయి. ఓకే, మీకు యూనిట్కి 2 ప్రశ్నలు అనుకున్నా మనకు 10 ప్రశ్నలు వస్తాయి కదా. అట్లాంటప్పుడు మీరు 3 యూనిట్లు చదివిన తరోగా అందులో 6 ప్రశ్నలు వస్తాయి. 6 ప్రశ్నలు వచ్చినప్పుడు మీరు 4 రాయడం అక్కడ కూడా కష్టమేం కాదు కదా. ఇంకా 2 ఆప్షన్లుగా తీసుకోవచ్చు.
కాబట్టి ఇలా లాజిక్తో చదవండి, అన్నీ చదవడం కంటే. ఎందుకంటే టైం తక్కువ ఉన్నందుకు చెప్తున్నా. ఓకే, టైం చాలా ఉంటే అక్కడ ఇబ్బంది ఏం లేదు, కానీ టైం తక్కువ ఉంటుంది. ఇంకోటి మీకు డైరెక్ట్ ఫేస్ టు ఫేస్ క్లాసెస్ కూడా కాలేదు కాబట్టి అలాంటప్పుడు సబ్జెక్ట్ని అర్థం చేసుకోవడం కూడా కొద్ది కష్టమే కాబట్టి చెప్తున్నాను. ఓకే, ఇది బీకామ్ 5th సెమిస్టర్ అనుకుంటాను. 5th సెమిస్టర్ వాళ్ళకు ఇంకా నడవలేదన్నమాట. స్టార్టింగ్లో నడిచింది, తర్వాత మధ్యలో మళ్ళీ ఫస్ట్ సెమిస్టర్ వర్కింగ్ డేస్ అయిపోయాయి, తర్వాత ఫస్ట్ సెమిస్టర్ స్టార్ట్ చేశారు. మళ్ళీ మొన్న April 1st నుంచి కూడా మళ్ళీ స్టార్ట్ చేయండి అని చెప్పారు. ఓకే, స్టార్ట్ అయితే నో ప్రాబ్లం, కానీ వేరే యూనివర్సిటీస్లో అయితే ఇప్పటికీ ఎగ్జామ్స్ కూడా అనౌన్స్ చేశారు. కొన్ని నడవచ్చు కూడా నెక్స్ట్ వచ్చేటువంటి రోజుల్లో నోటిఫికేషన్ ఇచ్చి మళ్ళీ స్టార్ట్ చేసేటువంటి అవకాశం ఉంది. కాబట్టి కేవలం ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ కావచ్చు, ఇక ఫైనల్ ఇయర్ మేజర్గా ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్కే ఇలాంటి అవకాశం ఇవ్వచ్చు అని చెప్పేసి అంటున్నారు. కాబట్టి చదివి ఉంటే బెస్ట్ అనమాట. నా ప్రకారం మీకు అడ్వైస్ ఏంటంటే, ఇక్కడ ఉన్నటువంటి 5 యూనిట్స్లో 3 యూనిట్స్ బాగా తరువుగా చదవండి, ఈజీగా ఎగ్జామినేషన్ ట్రాక్ చేయొచ్చు. అయితే అన్నింటికి మించి ఏంటంటే, నిజం చెప్పాలంటే మనం ఎప్పుడు కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్ అని చదవరాదు. ఓకే, నా సబ్జెక్టు చదవాలి. ఎందుకంటే డిగ్రీలో సిలబస్ చాలా అద్భుతంగా ఉంటుంది. మీకు లైఫ్ టైం అవసరమైనటువంటి సిలబస్, ఆ లైఫ్ టైం అవసరమైనటువంటి విజ్ఞానం అంతా కూడా డిగ్రీలో ఉంటుంది. కాబట్టి మీరు పై స్థాయికి వెళ్ళినప్పుడు మీకు ఎటువంటి సబ్జెక్టు ప్రాబ్లమ్స్ రాకూడదంటే డిగ్రీలో ఉన్నటువంటి ప్రతి యూనిట్ని తరోగా చదవండి. ఓకేనా, ఎగ్జామినేషన్ పర్పస్ మాత్రమే ఉంది కాబట్టి అందుకని నేను 3 చదవండి అని చెప్పేసి అడ్వైస్ చేస్తున్నాను. లేకపోతే మొత్తం చదవాలి మనం, ఎందుకంటే సిలబస్ పెట్టింది మనం చదవడానికే కదా, ఆప్షన్లు వదులుకోవడానికి కాదు. ఓకేనా, సో ఇది నేను చెప్పదలుచుకున్నటువంటిది అండ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మీకు. ఓకే, నాకు తెలిసి ఇది మీకు యూస్ఫుల్ అవుతే అక్కడ లైక్ చేయండి. మీ ఒకవేళ ఇన్ఫర్మేటివ్గా ఉంటే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, వాళ్ళకు కూడా హెల్ప్ చేయండి. ఒకవేళ ఎగ్జామ్ రాసిన తర్వాత మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో ఇక్కడ ఎడ్యుకేట్లో కూడా కామెంట్ చేయండి. ఎందుకంటే ఇది యూస్ అవుతేనే నేను ఇలాంటి వీడియోస్ చేస్తాను, లేదంటే మళ్ళీ నేను చేయను. ఓకేనా, థ్యాంక్ యూ సో మచ్.